ఇప్పుడు తాజా వార్త శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద పెరుగుతోంది. దీంతో ఏడాది 5వ రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,26,192 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 1,49,104 క్యూసెక్కులు. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.90 అడుగులుగా ఉంది. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్నీ కిషోర్ కర్నూలు నుంచి ఫోన్లో అందిస్తారు. ధర్నీ కిషోర్, శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద పెరుగుతోంది, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? సోని, శ్రీశైల జలాశయానికి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో వరద పోటెత్తుతోంది. ఒకవైపు ఇటు జూరాల నుంచి శ్రీశైల జలాశయానికి నీరు వచ్చి చేరుతూ ఉంటే కృష్ణా నదిలో, అటువైపు తుంగభద్ర నుంచి కూడా నీరు వచ్చి చేరిన పరిస్థితి. అయితే జూన్ నెలలో ప్రారంభమైనటువంటి యొక్క వరద తాకిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ యొక్క జలాశయం క్రస్ట్ గేట్ లో 4 సార్లు ఎత్తివేశారు. అయితే ఈ రోజు తాజాగా మరొకసారి శ్రీశైల జలాశయానికి ఇన్ఫ్లోస్ పెరగడంతో 5వసారి కూడా శ్రీశైలం క్రస్ట్ గేట్లను ఎత్తి 3 గేట్ల ద్వారా సుమారు 10 అడుగుల మేర ఎత్తు నుంచి దిగువ నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. కృష్ణమ్మ సాగర్ వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీశైల జలాశయంలో 2 విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ కొనసాగుతూ ఉండగా ఇన్ఫ్లోస్ వచ్చేసి 2,26,192 క్యూసెక్లు ఉండటంతో అవుట్ఫ్లో 1,49,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 883.90 అడుగులకు చేరుకుంది. మరి ఇట్లా చూసుకున్నట్లయితే ఇప్పుడు శ్రీశైల జలాశయం మొత్తం కూడా నిండుకుండను తలపిస్తున్న పరిస్థితి. ఇటు ఒకవైపు కుప్పం వరకు నీటిని తరలించాలన్న లక్ష్యంతో ఈ యొక్క నీటిని కూడా గాలేరు నగరి ద్వారా పైకి పంపిస్తున్న పరిస్థితి. అన్ని రకాలుగా కూడా చూసుకున్నట్లయితే పైన అధిక వర్షాలు కృష్ణా తుంగభద్ర నదులకు వస్తున్నటువంటి వరద కారణంగా శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తుతుందని చెప్పాలి. 5 గేట్లను ఒకసారిగా ఈ 3 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో మరొకసారి కూడా శ్రీశైలం డ్యాం వద్ద సుందరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యాత్రికులు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్న పరిస్థితి ఉంది. అందులోనూ శని ఆదివారాలు కావడంతో శ్రీశైల జలాశయం వద్ద ఈ యొక్క సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సోని, రైట్, థ్యాంక్ యూ కిషోర్.